పాత నిబంధన అమల్లో లేదు అనేది మన వచనాలు చూసినట్లయితే గలతీ 5:4. మీరు ధర్మశాస్త్రం వలన నీతిమంతులని తీర్చబడు వారెవరో వారు క్రీస్తులో నుండి బొత్తిగా వేరు చేయబడి ఉన్నారు, కృపలో నుండి తొలగిపోయి ఉన్నారు. అలాగే 3:23-25 గలతీ 3:23-25. విశ్వాసం వెల్లడి కాకమునుపు ఇక ముందు బయలుపరచబడబోవు విశ్వాసం అవలంబింపవలసిన వారముగా చెరలో ఉంచబడినట్టు మనము ధర్మశాస్త్రములకు లోనైన వారమైతిమి. కాబట్టి మనము విశ్వాసమూలమున నీతిమంతులమని తీర్చబడినట్లు క్రీస్తునొద్దకు మనల్ని నడిపించుటకు ధర్మశాస్త్రం మనకు బాలశిక్షకుడాయను. అయితే విశ్వాసము వెల్లడి ఆయన గనుక ఇక బాలశిక్షకుని కింద ఉండము. అంటే బాలశిక్షకుడు అంటే పాత నిబంధన అనమాట. దాని కింద ఉండం, క్రీస్తులోనికి వచ్చాం అనేది ఇక్కడ చెప్పబడుతుంది. అలాగే ఎఫెసీ 2:11-16 దాకా. కాబట్టి మునుపు శరీర విషయంలో అన్యజనులయుండి శరీరమందు చేతితో చేయబడిన సున్నతి గలవారు అనబడిన వారి చేత సున్నతి లేని వారనబడిన మీరు ఆ కాలమందు ఇజ్రాయేలీయులతో సహపౌరులు కాక పరదేశులను, వాగ్దాన నిబంధన లేని పరజనులు, నిరీక్షణ లేని వారును, లోకమందు దేవుడు లేని వారినై ఉండి క్రీస్తుకు దూరస్తులై ఉంటిరని మీరు జ్ఞాపకం చేసుకొనుడి. ఆయనను మునుపు దూరస్తులైన మీరు ఇప్పుడు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తం వలన మీరు సమీపస్తులై ఉన్నారు. ఆయన మన సమాధానమై ఉండి మీకును మాకును ఉండిన ద్వేషమును అనగా విధిరూపకమైన ఆజ్ఞలు గల ధర్మశాస్త్రమును తన శరీరమందు కొట్టివేయుట చేత మధ్య గోడను పడగొట్టి మన ఉభయులను ఏకం చేసును. శరీరమందు ఆయన మరణం పొందటం వల్ల, తిరిగి లేవటం వల్ల కొట్టివేశారు అని క్లియర్గా ఉంది. ఇట్లు సంధి చేయొచ్చు ఇద్దరిని తన యందు ఒక నూతన పురుషునిగా సృష్టించి తన శిలువ వలన ఆ ద్వేషమును సంహరించి దాని ద్వారా వీరిద్దరిని ఏక శరీరంగా చేసి దేవునితో సమాధానపరచవలనని ఇలాగూ చేసిన గనుక ఆయనయే మనకు సమాధానకారకుడై ఉన్నాడు. సో పాత నిబంధన కింద మనం అమల్లో లేదు అనేది తెలుసుకోవచ్చు.